శర్మగారు, మరి జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు శృంగేరిలో శంకరమఠం స్థాపించడానికి కారణం ఏమై ఉంటుందండి? మొట్టమొదట శృంగగిరి అనే పదం చెప్పాలి అంటే మనము శ్వేతవరాహస్వామి వారు ఆ అవతారం దగ్గరికి వెళ్ళాలి. మొత్తం వేదాలన్నిటినీ కాపాడినటువంటి ఆ వరాహ అవతారం దగ్గరికి వెళ్తే, వరాహ అవతారంలో భూమిని మొత్తాన్ని రక్షించినప్పుడు ఆయన 2 కోరల్లోంచి 2 బిందువుల చెమట వచ్చింది. ఆ 2 బిందువుల చెమటే తుంగ, భద్ర అనేటటువంటి 2 నదులు. ఈ భూమి మీద యజ్ఞాన్ని కనుక మనం కాపాడాలి అంటే ఆయన యజ్ఞవరాహస్వామి అని కదా మనం పిలిచేది. ఆ యజ్ఞ పరిరక్షణ కోసమే కదా ఈ వేధిని మొత్తాన్ని ఆయన పైకి తీసుకొచ్చింది. ఈ భూమిని మొత్తాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ చెమట, అందుకనే అక్కడ శృంగేరి పీఠానికి రక్ష ఎవరు అంటే శృంగేరి పీఠానికి వారాహి అమ్మవారి రక్ష ప్రత్యేకంగా. ఈ వారాహి అమ్మవారి యొక్క రక్ష అక్కడ మనకి లభిస్తూ ఉంటుంది. అంటే యజ్ఞాలు కాపాడబడతాయి. అందుకనే రామచంద్రమూర్తి యొక్క ఉద్భవం కావాలి అంటే ఇక్కడి నుంచి రోమపాదుడు కష్టపడి తీసుకెళ్లినటువంటి ఆయన్నే దశరథుడి దగ్గరికి తీసుకొని వచ్చి యజ్ఞం చేయించారు. యజ్ఞం ఎవరు చెయ్యాలయ్యా, ఎవరు ఆధీనంలో కావాలి అంటే ఋష్యశృంగుల వారు పుట్టినటువంటి ప్రదేశం. అక్కడి నుంచి ఎందుకు యజ్ఞవరాహస్వామి వారు కాపాడినప్పుడు వచ్చినటువంటి ఫలం అది. కాబట్టి ఆయన అక్కడ యజ్ఞాన్ని నిర్వహిస్తే రామావతారం వచ్చింది. అలాంటి ఋష్యశృంగుడు మళ్ళీ తిరిగి వచ్చి తపస్సు చేసుకొని చివరిలో ఆయన అక్కడికి మనకి శృంగేరి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, కిగ్గా అని పిలుస్తాం. అక్కడ ఆయన తపస్సు చేసుకుంటే సాధారణంగా ఎవడైనా భక్తుడు భగవంతుడిలో ఐక్యమవుతాడు. కాదయ్యా, అంతటా నిండి ఉన్నటువంటి నేను సారభూతమైన శక్తితో ఋష్యశృంగుడిలో ఐక్యమవుతాను అని కిగ్గా ప్రాంతంలో పరమేశ్వరుడు భక్తుడిలో ఐక్యమయ్యానయ్యా నేను అని చెప్పారు. అలాంటి క్షేత్రం అది. ఆ క్షేత్రములో స్వామివారు అనేకమైనటువంటి అద్భుతాలని చూశారు. ఏమిటయ్యా అంటే, ఓ సందర్భంలో వారు వెళ్తున్నప్పుడు మంచి ఎండ, నడి ఎండ మీద కప్ప ప్రసవానికి సిద్ధంగా ఉండి చేయబోతోంది. ఆ ఎండకి తట్టుకోలేకపోతుంటే ఒక అద్భుతమైన నాగపాము వచ్చి పడిగ ఇప్పి దాని నీడలో ఆ కప్ప ప్రసవిస్తూ ఉంటే కాపాడింది. ఆ నీడని ఇచ్చింది పాము. అంటే ఏమిటి, పరస్పర విరుద్ధమైనటువంటి ప్రాణులు కూడా ఇక్కడ ఐకమత్యంతో వాళ్ళకుండే వైరభావాన్ని మర్చిపోయి ఉన్నారు. అంటే ఎంత తపస్సు ఇక్కడ ఉంటే ఉంటుంది, అది ఒక కారణం. 2, శారదా అమ్మవారిని కలియుగాంతం దాకా నువ్వు ఉండాలి తల్లి అని చెప్పినప్పుడు సరే అని చెప్పి ఆయన వెనకాలే వస్తూ ఉంటుంది. ఎక్కడా వెనక్కి తిరిగి చూడొద్దు అంటే ఇవన్నీ కథలు చక్కగా మనకి అనేకమైన అంశాలని తెలియపరిచేటటువంటి. వెనక్కి తిరిగి చూడవద్దు, నువ్వు ఎక్కడ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ నేను ప్రతిష్ఠితం అయిపోతాను, ఇంకా అక్కడి నుంచి కదలను, అక్కడ దాకా నీ వెనక తిరుగుతాను అని చెప్పి చక్కగా వెనకాల గజ్జల చప్పుడొస్తుండేది. స్వామివారు అంటేనే శారద వెనకాల అట్లా వెంట ఉంటూ ఉండేది అనమాట. ఆ వెంట ఉన్నటువంటి శారదా అమ్మవారు శంకరాచార్యుల వారితోటి శృంగేరి ప్రాంతానికి రాగానే గజ్జల చప్పుడు ఆగిపోయింది. అప్పటిదాకా ఆవిడ కోసం ఎప్పుడూ తిరిగి చూడాల్సిన పని లేదు ఆయనకి. ఆయనని ఆశ్రయించి ఆవిడ బయటకు వస్తూ ఉండేది. అలాంటి ఆశ్రయించి బయటకు వచ్చే ఆవిడ కోసం ఒక్క క్షణం వెనక చూపు చూసినటువంటి శంకరులు అక్కడ ఇక నువ్వు వెనక్కి తిరిగావు కదా, ఇక్కడే ప్రతిష్ఠితం అవుతాను అని అక్కడ ప్రతిష్ఠితమైంది. అందుకనే సురేశ్వరాచార్యులు వారిని అక్కడ సుప్రతిష్ఠితుల్ని చేసి సాక్షాత్తు శంకరాచార్యులు వారు 12 సంవత్సరాలు ఉండడానికి కారణము అంత శారదని. ఇవాళ మనం చూస్తున్నాం కాశ్మీరంలో పరిస్థితి ఏమిటి అనేది. ఇవాళ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో శారదా అమ్మవారి క్షేత్రం ఉంది. శారద దక్షిణంలో ఉండాలి అని 2 మహానుభావులు ప్రయత్నం చేశారు. ఒకళ్ళు వ్యాసుల వారు, ఆయన వాసరలో ప్రతిష్ఠ చేశారు శారదని. మళ్ళీ అంతటి అవతారం అపర పరమేశ్వర అవతారం అయినటువంటి దక్షిణామూర్తి స్వరూపులైనటువంటి శంకరులు ఇక్కడ వ్యాసుల వారు చేస్తే కర్ణాటక ప్రాంతంలో ఆ స్వామి వారు శారదా అమ్మవారి ప్రతిష్ఠ చేశారు. దక్షిణానికి శారదానుగ్రహాన్ని ఇచ్చినటువంటి 2 జగద్గురువులు కాబట్టి ఈ గురు పౌర్ణమికి ఇంత ప్రశస్తి. అందుకని శృంగేరిలో శారదా పీఠాన్ని అక్కడ చేశారు. ఇప్పటికీ మనకి సాక్ష్యమే.
శంకర్ల యొక్క సాక్ష్యం ఎలా మనకు కనిపిస్తుందయ్యా అంటే, ఎప్పుడు దేశానికి విపత్తు ఆపత్తు వచ్చినా, ఏ సమయంలో కష్టం వచ్చినా శారదా అమ్మ పలికేది శృంగేరి నుంచే. అక్కడ దాడి చేద్దామని టిప్పు సుల్తాన్కి సంబంధించినటువంటి బృందము, మరాఠాలకు సంబంధించిన బృందాలు వెళ్ళినప్పుడు అక్కడ శారదా అమ్మవారు ఒక మంత్రి నిల్చొని అట్నుంచి ఇటు మాట్లాడుతూ ఉంటే తెర మధ్యలో కడితే ఆ తెరలో నుంచి ఇటు స్వాముల వారు అవతల పక్క తురుష్కరాజు వాళ్ళకి సంబంధించిన వాడు కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆడగొంతు వినిపిస్తోంది. ఏమిటిరా ఆడగొంతు అని ఖడ్గం తీసి ఒక్కసారి ఇలా ఆ తెరని చీలిస్తే స్వామివారు లేరక్కడ, సాక్షాత్తు అమ్మవారు కూర్చొని మాట్లాడుతుంది. ఆ రూపం చూసి విస్తుపోయి పడిపోయాడు. అప్పుడు అనేకమైనటువంటి ఆభరణాలని, అక్కడ అనేకమైనటువంటి స్థలాలని దానంగా ఇచ్చారు. అంటే శారదా అమ్మవారు ప్రత్యక్షంగా ఈ రోజు చూడాలి ఎక్కడ అంటే శృంగేరి వెళ్ళండి, వాసన వెళ్ళండి. ఈ రెండు చోట్ల ఆ ఇరువురు తేడా లేనటువంటి వాళ్ళు కదా. ఈ వ్యాసుల వారు బాదరాయణుడు సాక్షాత్తు హరి అయితే, విష్ణువు అయితే, శంభుడే శంకరాచార్యుల వారు. ఈ ఇరువురు సరస్వతి విభూతిని మనకు అందించినటువంటి ప్రదేశాలు. అందుకని శృంగేరిని ఎంచుకొని తపోక్షేత్రంగా ఉండాలని. అది ఇప్పుడే అడవుల్లో ఉంటుంది. ఆ హార్స్లీ హిల్స్ నుంచి అడవుల్లో పోతాం మనం. అంత అడవుల్లో ఇప్పుడు ఉందంటే ఆ రోజుల్లో శంకరాచార్యుల వారు స్థాపించినప్పుడు ఇంకెలా ఉండుండేది. అక్కడే పీఠాన్ని ఎందుకు పెట్టారు కారణం అది. ఇంకొక గొప్ప విషయం చెప్తా. అక్కడ ఒక అద్భుతమైనటువంటి విద్యాశంకరుల క్షేత్రాన్ని విద్యారణ్య యతీంద్రుల వారు స్థాపన చేశారు. చాలా పాత గుడి, చాలా బాగుంటుంది. అక్కడ మీరు దక్షిణ ద్వారం, ఆ గుడి యొక్క దక్షిణ ద్వారం నుంచి బయటికి వెళ్తే మీకు గురుగ్రహం అత్యంత సమీపంగా కనిపిస్తుంది. అంటే గురువు యొక్క అనుగ్రహం అత్యంత సమీపములో ఉండేటటువంటి, మనకి కుజుడిని చూడాలనుకోమ్మా ఉజ్జయిని వెళ్ళాలి, అలా గురువు గారిని చూడాలి, గురుగ్రహం దగ్గరగా దర్శనం చేసుకోవాలి అంటే శృంగేరి ఆ క్షేత్ర దక్షిణ ద్వారం నుంచి ఊర్ధ్వముఖంగా చూస్తే కనిపిస్తారు. అందుకని శృంగేరిలో శంకర భగవత్పాదాచార్యులు వారు అటు జ్యోతిషం మీద ఆయన జగద్గురువులు, ఏ విద్య లేదు, అన్ని విద్యలకి మూలంగా సరస్వతి అమ్మవారైనా గురువులైనా ఈ భూమి మీద ఎప్పుడు అవిచ్ఛిన్నంగా గురు పరంపర ఉండాలి అంటే అది శృంగేరియే అని అక్కడ ప్రతిష్ఠ చేశారు. చాలా చక్కగా వివరించారు శర్మ గారు.